రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు? మేడం, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చ వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న అంశాలు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది కానీ, బీఆర్ఎస్ మాట్లాడుతున్నది కానీ, కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళిన విధానం కానీ, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కేటీఆర్ ప్రవర్తించిన అహంకార ధోరణి కానీ ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్గా లేదు. కేసీఆర్ గారు కూడా నిజాయితీగా నిశ్చిక్కగా ఆయన 2 సంవత్సరాల నుంచి ఒక శాసనసభ్యునిగా 55 లక్షల జీతం తీసుకున్నప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చి కూర్చొని మాట్లాడాల్సింది. గత 10 సంవత్సరాలలో ఆయన తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏంది, ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసిండు అవి చెప్పాలి. అదే విధంగా ఎవరో మాట్లాడిన అంశాలను మాట్లాడడానికంటే ముందు కూడా కవిత లేవనెత్తుతున్న వారి ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రుల అవినీతి గురించి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరము బీఆర్ఎస్ పార్టీ పైన ఉంటుంది. అలాగే గత 10 సంవత్సరాలలో కేసీఆర్ ఎంత దోపిడీ చేసిండో అది కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని కప్పుకొచ్చుకోవడానికి ఇప్పుడు బీఆర్ఎస్ ఏమవుతుందంటే కొత్త తరమైన నాటకానికి తెరలేపుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక సెక్షన్ వరకు ఈ సెషన్లో మీకు ఏదన్నా ఇది ఉండొచ్చు, సెషన్ మొత్తం బైకాట్ చేయాల్సినంత అవసరం ఏముంది లేదు. ఈ అంశం మట్టుకు మేము ఈ రోజు మట్టుకు చేస్తున్నాము, లేదా ఈ మార్నింగ్ సెషన్ వరకు మేము బైకాట్ చేస్తున్నాము, ఈ అంశం మీద మేము ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు, ప్రభుత్వం మేము మాట్లాడిన దాంట్లో మాకు విధానపరమైనగా వరకు సమాధానం రాలేదు కాబట్టి వారి దాని గురించి మేము బైకాట్ చేస్తున్నామని చెప్పకుండా సెషన్ మేము మొత్తము బైకాట్ చేయడం ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక వల పన్నితే ఆ వలలో బీఆర్ఎస్ ఇరుక్కొని బయటకు వచ్చింది అనేది చెప్పదలుచుకున్నాము. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి చేసినదా తెలంగాణలో చేస్తున్నది ఏం లేదు, చేయబోతున్నది కూడా ఏమీ లేదు. ఏదోటి మూసీ నది సుందరీకరణ అనే పేరు మీద ఏం జరుగుతుందనేది తెలుసు. అది రాబర్ట్ వాద్రా దాని మీద ఎందుకు దాని మీద ఇది చేస్తున్నాడో తెలుసు. దాని గురించి అంబార్పేట్ పోలీస్ భూములను, మలక్పేట్ గోల్ఫ్ కోర్స్ భూములను దీని పేరు చెప్పి నెక్స్ట్ అది అప్పచెప్పడానికి పీపీపీ పద్ధతిలోనో లేదంటే ఇంకేదైనా పద్ధతిలోనో అవి అప్పచెప్పడానికి ఒక కుట్రపూరితమైన వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకేసుకున్నాడు. దీన్ని లేవనెత్తే అంశము అసెంబ్లీలో వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ దొంగ కాబట్టి మళ్ళీ మేము ఇవన్నీ లేపనెత్తితే మా 10 సంవత్సరాలలో మా దోపిడీ గురించి వీళ్ళు పొద్దున్న లేస్తే మమ్మల్ని ఎక్కడ ఇరుకున పెడతారో, ఎక్కడ ఇబ్బంది పెడతారో, మేము బయట ఉంటే సేఫ్గా ఉంటాము, మేము ఒకటని 10 అనిపించుకోవడం ఎందుకని చెప్పేసి వీళ్ళు తప్పించుకొని బయటకు రావడము. అది రేవంత్ రెడ్డి గారు వేసిన వలలో వీళ్ళు చిక్కుకొని బయటకు వచ్చిందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక కుటిలతో మూసీ నదిని సుందరీకరణ పేరెత్తింది. ఇంకొక అంశము ఇక్కడ కుట్ర ఎందుకు జరిగింది అంటున్నానంటే, మూసీ నది పరివాహక ప్రాంతంలో మెజార్టీగా మైనార్టీలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. వాళ్లకు తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. అందులో 80% ఆఫ్ ది పీపుల్కు ముస్లిమ్స్కి ఇచ్చారు, మైనార్టీస్కి ఇచ్చారు. దాంట్లో ఇచ్చిన ఇండ్లు ఏంటంటే ఒక 20%, 15% హిందువులకు ఇస్తే ఆ ఇండ్లకు హిందువులను రాకుండా మీరు ఇక అమ్ముకొని అన్నబండి, లేదంటే మాకన్నా ఇది చేయండి అని చెప్పేసి వాళ్ళకు బెదిరింపులు తిరిగేసి ఒక వర్గానికి బెనిఫిట్ చేయడానికి ఆ గోల్ఫ్ కోర్సును ఏదైతే ఇది ఉన్నది కదా రేస్ కోర్సు తింది మలక్పేటలో, దాన్ని కప్పజెప్పేటప్పుడు మైనార్టీస్ నుంచి, మలక్పేటలో ఉన్న ముస్లిమ్స్ నుంచి వ్యతిరేకత రావద్దంటే వాళ్ళకు ఒక నివాస యోగ్యం కల్పించాలనే ఉద్యమం కోసం చూయించి డబుల్ బెడ్రూమ్లు అప్పజెప్పేసి ఈ భూములన్నింటిని కొట్టేయడానికి ఒక విధానంగా, ఒక కుట్రపూరితంగా తెలంగాణను దోషి పెట్టడానికి రేవంత్ రెడ్డి సర్కారు ఆడుతున్న పెద్ద నాటకం. దీనికి బీఆర్ఎస్ అసెంబ్లీలో ఉండి ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సింది. దాని మీద ఎందుకు కుట్రపూరితంగా ఇచ్చేస్తున్నారు? తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పక్కకు పెట్టేశారు. సరే, కాళేశ్వరం అక్కడ ఏదో కూలిపోయింది, మొన్నటికి మొన్న మంతని ప్రాజెక్టు దగ్గర
బాంబులు పెట్టి పేల్ చేసిండ్రన్నారు, ఇసుక మాఫియా వాళ్ళు పేల్ చేసిండ్రన్నారు. దాని మీద పోరాడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో చర్చకు తీసుకురావాల్సిన అంశం ఉంది. ఆ గతంలో జరిగిన మిషన్ కాకతీయది కానీ, కాళేశ్వరంది కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ లో జరిగిన అవినీతి గురించి కానీ ఇవన్నిటిని బయటకు తీసుకురావాల్సింది ఉండే. కృష్ణారెడ్డి గారు, ఇక్కడ మరి ఉపాధి హామీ పేరును మార్చడంపై స్వతంత్ర ఉద్యమ యోధుడి పేరు ఎలా మారుస్తారంటూ చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి మీరేమంటారు? మేడం, ముందుగా మీకు స్వతంత్ర ప్రేక్షకులకు సారీ చెప్తున్నాను. ఎందుకంటే పవర్ బోట్ల నెట్టుపోయింది. ఇందాక మీరు అడిగిన దానికి చెప్తాను. ముందుగా గోపి గారు ఒకటి మాట్లాడుతున్నారు, ఖబర్దార్ అనేది డిబేట్లో మాట్లాడేటప్పుడు ఎవరిని హెచ్చరించే విధంగా ఉండొద్దు. మీ భావాలని చెప్పండి, మీ పార్టీ విధానాన్ని చెప్పండి. నేను హెచ్చరిస్తున్నాను, ఖబర్దార్ అనే పదాలు కరెక్ట్ అయినది కాదు. మీరు ఏదైనా అంశం మాట్లాడాలనుకుంటే ప్రాపర్గా అంశాన్ని మాట్లాడండి. హెచ్చరించే విధంగా మీ దొరల పార్టీ దురాంకారంతో హెచ్చరికలు జారీ చేసే విధంగా మాట్లాడడం సమంజసం కాలేదు. ఇక మీరు చెప్పిన అంశానికి వస్తే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఈ ఎవరి పార్టీ వచ్చినా ఏది వచ్చినా గాంధీ పేర్లు తప్ప దేశంలో ఇంకొక మహానుభావుడు లేడు, స్వతంత్రం గురించి కొట్లాడినోళ్ళు లేరు, ఎవరు కొట్లాడిన విధానం లేదు అనే విధంగా వీరు ప్రతిదానికి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఈ పేర్లు తప్ప దేశంలో ఇంకా మహానుభావులే లేరు. దేశంలో ఇంకా సృష్టించిన మహానుభావుల పేర్లు ఎవరి లేవు. స్వతంత్ర ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళు ఎవరి పేరు లేదని వీళ్ళిద్దరి పేర్లు పెట్టుకోవడము, ఆ గాంధీల పేరు పెట్టుకున్న వ్యక్తులు ఆ గాంధీ పేరును వాడుకోవడము, వీళ్ళు రాజకీయ స్వలాభానికి ఉపయోగించొద్దు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, రేపు పొద్దున భావితరాలలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పేర్లు మార్చకుండా ఉండాలి. ప్రజా ఆమోదమిగు ప్రజలకు సంబంధించే విధంగా, ప్రజల నేమ్ వచ్చే విధంగా, స్వతంత్ర భారతం పేరు వచ్చే విధంగా ప్రతి పథకానికి పేరు ఉండాలి తప్ప వీళ్ళ గాంధీల పేర్లతో పెట్టుకోవడం ఏందండి? ఇవన్నీ పెట్టుకోవడం ప్రజల్ని ఎవరిని మోసం చేస్తుంటారు, ఏంది చేస్తున్నారు, ఎవరి పాలన ఏం జరుగుతుందని చెప్పుకోవడానికి వీళ్ళకు ఒక విధాన పరంగా లేదు. ఎంతసేపు గాంధీలను మోస్తామండి? ఇప్పటికే 50-60 సంవత్సరాలు మోసి వాళ్ళు చేసిన దగాను ప్లస్ మోసాన్ని దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అసలు వీళ్ళు గాంధీ ఎట్లా అవుతారండి? మనం ఒక అంశం చెప్పదలుచుకున్న, ఒక నిమిషం నాకు టైం వేయండి మేడం. అసలు గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకు? కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చెప్తారా? నకిలీ గాంధీలు వీళ్ళు. ఫస్ట్ మోతీలాల్ నెహ్రూ, వాళ్ళ అమ్మ ఎవరు? మైనార్టీ. నెహ్రూ ఎవరు? ముస్లింకైనా నెహ్రూ అడాప్ట్ చేసుకున్నాడు. దాని తర్వాత కమలా నెహ్రూను పెళ్లి చేసుకున్నాడు. ఇందిరా గాంధీ పుట్టిందన్నారు. నెహ్రూ యాక్చువల్గా ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ, ఆమెను తీసుకొచ్చి గాంధీకి ఇచ్చారు. ఫిరోజ్ ఖాన్ గాంధీని తీసుకుపోయి గాంధీని చేసిండ్రు. ఇంత డూప్లికేట్ వ్యవహారం చేసి ఇంత దేశ ప్రజలను మోసం చేసుకుంటా గాంధీ పేరు చెప్పుకొని గాంధీ పేరు ద్వారా మహాత్మాకు ఉన్న పేరును వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. చెడు వ్యసనాలకు ఉపయోగించినట్టు పేరును ఉపయోగిస్తున్నారు. కాబట్టి పేర్లు మార్చేసి ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుకూలమైన పేర్లు ఎవరి కాదు, మనం అవసరమైతే మన దేవతల పేర్లు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా కొన్ని పదాలు వస్తాయి, వీటిని పెడితే భావితరాల వరకు కూడా చేంజ్ చేయకుండా ఉంటుంది. వ్యక్తుల పేర్లు చెప్తే ఆ పార్టీ కాకుండా ఇంకో పార్టీ వచ్చినాడు, ఆ పేర్లు చేంజ్ చేస్తుంది అంతే. ఇంకొకటి, ఇక ఇందాక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన అంశంలో ఇంకొకటి చెప్తాను. ఈ మధ్య కొత్తగా ఎత్తుకున్నారు బీఆర్ఎస్ నాయకులు, బాపు సొంత కూతురే బాపు కాదని పోతే పరాయి వ్యక్తులు వచ్చేసి పాపని సంబంధించడం ఏందండి? ఈ 9 ఏళ్లలో ఎక్కడ పాలన చేసిండు? ఎన్నిసార్లు సెక్రటరియట్ పోయిండు? ఎంతమందికి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు? ఎక్కడ పాలన చేసిండు? ఫామ్ హౌస్లో తిని తొంగకోవడము, లేదంటే క్యాంప్ ఆఫీస్లో 15 రోజులు పండుకోవడం తప్ప సెక్రటరియట్కి ఎక్కడ పోయిండు? ఏ అంశంలో ఎవరికి కలిసిండు? ఎక్కడ మంత్రులై ఉండే? సెక్రటరియట్ను కూలగొడితే చెట్టకోటికి పుట్టకోటికే మంత్రుల ఛాంబర్లు చేసి, ఏ మంత్రుల ఛాంబర్ ఎక్కడున్నదో తెలియకుండా పాలన చేసి
అవినీతిమయం చేసి తెలంగాణను దోసుకొని తెలంగాణ చుట్టుముట్టున్న భూములనన్నీ బీఆర్ఎస్ పార్టీ అమ్ముకొని ఈరోజు వచ్చేసి 100 ఆవులను తిన్న రాబోదు వచ్చేసి నేను అహింసావాదిని చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారంటే ఇది ఎంతవరకు సమంజసము? తెలంగాణ సమాజం పూర్తిగా చూస్తుంది. ఎవరిని హెచ్చరించాల్సిన అవసరం లేదు. మీకు అసెంబ్లీలో ఇవల్ల కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలల్లో అసమర్థ పాలన ఎత్తి చూపే అవకాశం వచ్చింది. వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి మైక్ కట్ చేయొచ్చు. ఇవాళ కట్ చేస్తే రేపైనా ఒక 5-10 నిమిషాలు టైం ఇస్తారు, ఎల్లుండి ఒక 10-20 నిమిషాలు ఇవ్వచ్చు, ఒక గంట ఇవ్వచ్చు. ఆ 1 అవర్లోనైనా ప్రజా సమస్యలను ఎత్తి చూపే అవకాశం ఉండగా కూడా వీళ్ళ 10 సంవత్సరాలలో అవినీతి ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పేసి వీళ్ళు పారిపోయారు. ఈ మూసీ నది సుందరీకరణ పేరు మీద ఆ ఆస్తులు ఎట్లా దోషిపెడతామనే దానికి అడ్డు లేకుండా చేసుకున్న ఎత్తుగడలో వీళ్ళు బలిపశువు అయ్యారు. కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్చ జరగట్లేదు. తెలంగాణ సమాజం ఏది కోరుకున్నదో అది జరగట్లేదు. నీళ్లు, నిధులు, నియామకాలన్నము అది లేదు. ఉద్యమకారులే లేరు. ఉద్యమకారుడు అంటే ఒక 6 నెలలకోసారి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి కుంభకరుణ్లాగా పోయి ఫామ్ హౌస్లో అంటే ఉద్యమం చేసింది విద్యార్థులు, కరుళ్ళు, కళాకారులు, కర్షకులు, అలాగే సామాన్య ప్రజానీకము. ఎన్ని రోజులు బంద్ అంటే కూడా బంధు, ఆర్టీసీ కార్మికులు అందరూ ఎన్ని రోజులు బంధులు చేసినా, బస్సులు లేకపోయినా, ఏది లేకపోయినా ప్రజలు ఇబ్బందులు పడుకొని కూడా తెలంగాణ రావాలని చెప్పేసి తెలంగాణకు సహకరించిన వ్యక్తులను మర్చిపోయిన వ్యక్తి. తెలంగాణ అంటే ఓన్లీ కేసీఆర్ కుటుంబము, ఓన్లీ కేటీఆర్, హరీష్ రావు తప్ప, సంతోష్ రావు తప్ప ఇంకెవరూ లేరు ఈ సమాజంలోనే విధంగా మాట్లాడము బీఆర్ఎస్కు తగది. తెలంగాణ ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యంగా ఫస్ట్ నెంబర్ 1 కేసీఆరే. ఈ రోజు కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఇక్కడనేమో మీడియా ముందు వచ్చేసి తెలంగాణ వాదులు, తెలంగాణ ఇది అంటాడు. రాత్రేమో అక్కడ జగన్మోహన్ రెడ్డి తోటి అంటగాగుతాడు, లోపాయికారి ఒప్పందాలు పెట్టుకుంటాడు. ఎలక్షన్ 2 రోజులు ఉన్నదనంగా నిజాం సాగర్, నాగార్జున సాగర్ డ్యామ్ మీద అక్కడ పోలీసులను తీసుకొచ్చి పెట్టేసి తెలంగాణ, ఆంధ్ర మళ్ళా సెంటిమెంట్ తగిలిద్దామని కుట్రపూరితం చేసింది ఎవరు? తెలంగాణ ద్రోహి కేసీఆర్ కాదా? ఇవన్నీ చేసి మళ్ళా ఇవాళ సత్యపూట మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం నమ్మది. ఇప్పటికల్లా బీఆర్ఎస్ వాస్తవంగా ముందుకు రండి. బీజేపీని విమర్శిస్తే మీకు ఓట్లు పడాయి. బీజేపీ గత 10 సంవత్సరాలలో తెలంగాణకి ఏం చేసిందో తెలుసు. నిన్నటికి నిన్న మీ హరీష్ రావు గారు ఏం మాట్లాడారు? కేంద్రం నుంచే వస్తున్నాయి పంచాయతీకి నిధులు, డైరెక్ట్ మీ అకౌంట్లోనే పడతాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏందని చెప్పిండు కదా, కేంద్రం ఇచ్చిందే కదా, కేంద్రం రావాల్సిన సక్రమంగా వచ్చినాయి కదా. నిధులు నియామకాలకు విషయంలో కానీ ఎక్కడన్నా ఇది జరిగిందా? మీరు తప్పుడు నివేదికలు పంపడము, తప్పుడు ఆరోపణలు చేయడము. మీరు పోయి మీ ముఖ్యమంత్రిని ఎన్నడన్నా కేంద్ర మంత్రులను కలిసిండా, ప్రధానమంత్రిని కలిసిండా, మా తెలంగాణ రాష్ట్రానికి ఇది కావాలని అడిగిండా? ఎంతసేపు ఫామ్ హౌస్లో వండుకోవడము, లేదంటే క్యాంప్ ఆఫీస్లో వండుకోవడం. ఇది తప్ప మీ కేసీఆర్కి ఏం తెలిసింది? కేంద్రం నుంచి పోయి మాట్లాడి తెచ్చుకురావాలని తెలిసిన అవసరం ఎవరిది? అక్కడ సమస్యను చెప్పాల్సిన వాళ్ళు ఎవరు? మీ ముఖ్యమంత్రి కదా. మీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పోయింది గత 10 సంవత్సరాలలో? ఏనాడు పోకుండా ఒక బట్టగలిచి మీదేస్తాం బీజేపీ మీద, అయిపోయింది మా పని. ఎన్నిసార్లు మందిని బదనాం చేసుకుంటూ కూర్చుంటారు? ఇది ఎప్పటికైనా మీరు బీఆర్ఎస్ నాయకులు నేర్చుకోండి. ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఏం కోరుకుంటున్నదో అది ఆలోచన చేయండి. ఈ అహంకారం బంద్ చేయమని చెప్పండి మీ కేటీఆర్ గారిని. మీరు 2 అంటే ఎదుటోడు 2 అంటాడు, మీరు 2 అంటే ఎదుటోడు కలబడతాడు. మీరు కలబడితే ఎదుటోడు చీరి చింత కడతాడు. ఇది బీఆర్ఎస్ నాయకులు గుర్తించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. రైట్ సార్.